V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడే హెడ్లైన్స్. కోటబోడ వద్ద ఉన్న కింతాడ గ్రామంలో ఈరోజు మరిడమంబ అమ్మవారి జాతర రంగరంగ వైభవం జరిగింది. సాయంత్రం బళ్ళవేసతో పాటు స్టేజ్ వేషాలు, ఇతర కార్యక్రమాలు చక్కగా సాయంత్రం జరుగుతాయని తెలియజేశారు ఆలయ పెద్దలు. ఈ మరిడమంబ తల్లి ఉదయం నుంచే అమ్మవారు దర్శించుకోవడానికి క్యూ లైన్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారని, ఈ యొక్క తల్లి సిరులు కురిపించే కల్పవల్లిగా, కోరికలకి ఇచ్చే అమ్మవారిగా ప్రసిద్ధని ఆలయ పెద్దలు తెలియజేశారు. పంచాయతీ 7 ఊరు పక్కన జరిగే దీనికి కోఆపరేట్ ప్రెసిడెంట్ గారు దీనికి బాధ్యత వహిస్తారు. 7 ఊరు గ్రామాల పెద్దలు అందరూ కలిసి నిర్ణయిస్తారు. దీనికి ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది. ప్రతి వేడుకతో జాగ్రత్తగా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? 10 సంవత్సరాలకు ఒకసారి రోజు నుంచి ఆనవాయితీగా సుమారు ఎంతమంది భక్తులు వస్తారు? ఇంచుమించు ఒక 3,000 జనం ఉంటారు సార్. గట్టిగా నా పేరు బండారా పూరేడి జోగనిపాలు. ఈ పండుగ 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కమిటీ బాగా సహకరిస్తారు. మందులు సామాను అవి రాత్రి కాల్చారు. మన చక్కగాను పండుగ ఏళ్ళుగా బాగా చేస్తున్నారు. కోఆపరేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సుమారు పండుగ 10,000 మంది జనాభా వస్తారు. 10,000 మంది జనాభా వస్తారని ఆశిస్తున్నాను. శ్రీ మరిడమాంబ అమ్మవారి దినోత్సవం సందర్భంగా నెల రోజులుగా నుంచి ఈ పండుగకి ఎప్పటి నుంచో పూర్వీకులు మరియు ఈ కంపెనీలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా దీనికి సహకరించి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఈ పండుగ అనేది ప్రతి 10 సంవత్సరాలకి వస్తుంటుంది. ఇది 2015లో మళ్ళీ 2007లో ఈ పండుగ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 12 గ్రామాలకు సంబంధించి అమ్మవారికి అలాగే ఇప్పటికి మేము చూసుకున్నటువంటి తొలివేలు కార్యక్రమం జరిగింది. దానికి ఎంతో 3,000 మంది వచ్చారు. అలాగే ఈ రోజు కూడా ఈ గ్రామాల నుంచి పక్క గ్రామాల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు అందరూ ఒక 50,000 నుంచి 60,000 వరకు ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ మొక్కులు అన్ని కానుకలు అన్నీ తీసుకొని వెళ్తున్నారు. అలాగే ఇక్కడ సహకరిస్తున్న వంటి పోలీసు వారు, మీడియా సిబ్బంది, అలాగే వచ్చిన వాలంటీర్లు, టెంపుల్లో చైర్మన్ మరియు కమిటీ మెంబర్లు అందరూ కూడా చక్కగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకారం అందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పండుగలు, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు చేసుకుని ఇంకా ముందుకు వెళ్లాల్సిందిగా మేము అందరూ కూడా పనిచేస్తున్నాను. ఇక్కడ కమిటీ నెంబర్లు బాగా సహకరిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. అంతమంది వచ్చి చేస్తున్నాము. ఎటువంటి ఆవశ్యకత కార్యక్రమం చూసుకుంటున్నాము. నైట్ కూడా ప్రోగ్రాం ఉన్నాయి. ఆ ప్రోగ్రాం కూడా మా పద్ధతి